హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకు సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది. ఈరోజు వచ్చేసి మనకు క్రిమినల్ లాలో ఒక రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు మనం తెలుసుకోబోతున్నాము. ఒకటి వచ్చేసి మిస్చెఫ్, ఇంకోటి వచ్చేసి అరెజన్ అనమాట. సో జనరల్గా ఇవి ఏంటంటే మన డే టు డే లైఫ్లో చాలా జరుగుతుంటాయి. మనం సపోజ్ మన ఇంటి పక్కన వాళ్ళతో కానీ లేకుంటే మనకు తెలిసిన వాళ్ళతో ఎప్పుడన్నా గొడవలు జరిగినప్పుడు ఏంటంటే మనము వాళ్ళ మీద మనం కక్ష అనేది మనం పెంచుకుంటూ ఉంటాము. అప్పుడు ఏంటంటే మనకు వాళ్ళని ఏ విధంగానన్నా వాళ్ళ ప్రాపర్టీని డ్యామేజ్ చేయాలి, లేకుంటే ఏదైనా ఒకటి నష్టం కలిగించాలనే ఉద్దేశం అయితే మనకు వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనము వాళ్ళు లేని టైంలో ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీని, వాళ్ళ విండో హౌస్ని కొంచెం పలగొట్టడం కానీ, లేకుంటే వాళ్ళ ఏదైనా పైప్ లైన్స్ ఉంటే దాన్ని డ్యామేజ్ చేయడం కానీ, లేకుంటే వాళ్ళ కార్ బయట ఉంటే గీతలు వేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇవేంటంటే సెక్షన్ 425 కిందికి వస్తుంది ఐపీసీలో వచ్చేసి మనకు. ఇదేంటంటే మనకు ఇక్కడ ఏంటంటే మన క్లియర్ ఇంటెన్షన్ అనేది అతనికి ఉంటుంది అనమాట. ఇతని ప్రాపర్టీని నేను డ్యామేజ్ చేయాలనే క్లియర్ ఇంటెన్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ ప్రాపర్టీ డ్యామేజ్ అయి ఉంటుంది. అప్పుడు కానీ మనం ఈ సెక్షన్ కింద మనం ఫైల్ చేయొచ్చు. దీంట్లో మ్యాక్సిమం ఏంటంటే మనకు దీంట్లో ఫైన్ అనేది కొంచెము మన డ్యామేజ్ బట్టి మనం ఎంతైతే డ్యామేజ్ చేస్తామో దాన్ని బట్టి ఫైన్ అనేది ఉంటుంది. అట్లనే కేసు అయితే కంపల్సరీ బుక్ అవుతుంది, ఎఫ్ఐఆర్ అయితే కంపల్సరీ బుక్ అవుతుంది. ఇది ఎవరైతే మనం చేసామో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయితే ఉంటుంది అనమాట. సో అలాగే మనకేంటంటే దీంట్లో మనకు 3 months జైలు శిక్ష పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఫైన్ ప్లస్ జైలు శిక్ష కూడా పడవచ్చు. అందుకోసమే మనం ఎవరైనా ప్రాపర్టీ డ్యామేజ్ చేసేటప్పుడు చాలా ఆలోచించాలి. ఎందుకంటే అది ఎదుటి వాళ్ళది ప్రాపర్టీ డ్యామేజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం లా ప్రకారం అయితే మనం శిక్ష అర్హులం అనమాట. సో ఇంకోటి వచ్చేసి మనకు అరెజన్ అంటే ఉంటుంది. సో ఇది చాలా క్రిటికల్ అనమాట. మనకేంటంటే క్రిమినల్ లాలో ఇది కొంచెం క్రిటికల్. ఎందుకంటే ఇది అరెజన్ అంటే ఏంటంటే మనము ఎవరన్నా ప్రాపర్టీని మనము తగలబెట్టడం, ఫైర్ చేయడం అన్నమాట. సపోజ్ ఇన్ కేసు మనకు ఎవరి మీద బాగా కోపం వచ్చింది, ఆ కోపంలో ఏంటంటే ఒక లీటర్ పెట్రోల్ తీసుకువేసి ఇంటిపైన వేసేసి మంట పెట్టడం, మనం అటువంటివి చేస్తూ ఉంటారు. లేకుంటే కార్లో ఉంటుంది, వాళ్ళ కార్ మీద పెట్రోల్ పోసి చల్లడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇదేంటంటే కొంచెం సివియారిటీ కిందికి వస్తుంది. ఎందుకంటే ఇది ఒకటి ప్రాపర్టీ మేజర్ డ్యామేజ్ ఉంటుంది. ప్రాపర్టీతో పాటు దాంట్లో ఎవరన్నా పర్సన్స్ ఉంటే వాళ్ళకిట లైఫ్ థ్రెటనింగ్ అనేది ఉంటుంది. సో లైఫ్ థ్రెటనింగ్ అనేది మీకు తెలుసు కదా, ఒక మనిషిని అతను చనిపోయే అవకాశం ఇటు ఉంటుంది. అందుకోసం ఏంటంటే మనకు అరెజన్ అనేది చాలా కోర్టు అనేది చాలా సివియర్గా తీసుకుంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఐపీసీ 436 కిందికి వస్తుంది. మనకు 436, 435 కిందికి వస్తుంది. సపోజ్ ఎవరైనా ఇల్లు తలగబెట్టినప్పుడు ఏంటంటే 436 కిందికి వస్తుంది. అట్లాగే మనము ఈవెన్ షాపులు కానీ కార్లు కానీ ఏదైనా తలగబెట్టినప్పుడు 435 కిందికి వస్తుంది అనమాట. సో బిఎన్ఎస్ లెక్కలు చూసుకున్నట్లయితే మనకు 329, 330 అనమాట. సో అందుకోసం ఏంటంటే దీని సివియారిటీ బేస్డ్ అని ఉండేసి దీనికి మనకు అప్ టు 7 years జైలు అనేది మనకు పడే ఛాన్సులు ఉంటాయన్నమాట. అందుకోసమే మనకు ఎవరి మీద కోపం ఉన్నా ఏదన్నా ఇటువంటి పనులు అయితే మనం చేయొద్దు, తగలబెట్టడం అవన్నీ అయితే చేయొద్దు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అటెంప్ట్ టు మర్డర్ కిందికి వస్తుంది అనమాట. అందుకోసమే ఇటువంటి దాంట్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఏదైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం ఇవన్నీ చేస్తే మాత్రము మనకు లా ప్రకారం అయితే మనకు సివియర్ కేసులు అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మనకు మిస్చెఫ్ అండ్ అరెజన్. మన డే టు డే లైఫ్లో మనకు తెలియకుండానే మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇటువంటి దాంతో మనం చాలా జాగ్రత్త ఉండాలి. అన్నెసరీగా మన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎఫ్ఐఆర్ వేసి మనము కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి అయితే మనం తెచ్చుకోవద్దు. అలాగే మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు తెలిసిన లా ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.